హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో అయితే ఫుల్ వీడియో మొత్తం తీసిన. నైట్ వరకు నేను ఎంత చేసినా అని చెప్తాను. ఇదైతే నాది ఫస్ట్ ట్రిప్ అనమాట. సార్ కాంప్లెక్స్లో వెయిట్ చేస్తున్నా ఆన్ చేసి. సో బిఎన్ రెడ్డి పికప్ తీసుకొని వెళ్తున్నాను. ఈ ట్రిప్ అయితే నాకు పోచారం పడ్డదనమాట. పోచారం అంటే మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది కదా, సో అటు సైడ్ అనమాట. సో ఇది ఫస్ట్ ట్రిప్ నాకు. లేట్గానే ఆన్ చేసిన, 11 o'clock ఆన్ చేసిన. సో పికప్ చేసుకొని అయితే వెళ్తున్నాను. ఈ ట్రిప్ తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ పడ్డది అన్నీ నేను నైట్ వరకు ఎంత చేసినది మొత్తం చెప్తా. స్కిప్ చేయకుండా చూడండి వీడియో, సపోర్ట్ చేయండి. చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే నేను ఫుల్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నా పాత ఐడి హ్యాక్ అయింది కాబట్టి ఇన్ని రోజులు చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ అనిపించక చేయలేదన్నమాట. చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ నాకు చేసినా కష్టపడి చేసినా కానీ హ్యాక్ అవుతుంది, సపోర్ట్ కూడా ఎక్కువ లేదని చెప్పేసి నేను తీయడమే మానేసిన. సో కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, అక్క వీడియోస్ మళ్ళీ చేయండి అక్క, ఫుల్ వీడియోస్ అప్డేట్ ఇవ్వండి అక్క అంటున్నారు. సో వాళ్ళ కోసం చేస్తున్నా, నాకు చేద్దామని ఇక కోరిక వచ్చింది, చేస్తున్నాను. సో ఇదైతే ఫస్ట్ ట్రిప్ నాకు. చెర్లపల్లి అయితే పడ్డది కదా. సో ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళినా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఉప్పల్కి అయితే వచ్చేసిన అనమాట. ఉప్పల్ నుంచి ఇక్కడ కొంచెం ముందు ట్రాఫిక్ ఉందని యూటర్న్ చేసుకొని బగాయత్లకించి అయితే వెళ్ళిపోయినాను. ఇక్కడ కొంచెం రోడ్ అయితే అస్సలు బాగాలేదండి. కొంచెం బోడుప్పల్ నుంచి ఇట్లా వెళ్తుంటాం కదా, ఆ షార్ట్కట్లో అది అస్సలు రోడ్ బాగాలేదు. సో ఇక్కడే అనమాట డ్రాప్ చేసింది. డబల్ బెడ్రూమ్ ఇల్లు చాలా బాగుంది. కానీ అందరికి లేని వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే చాలామంది ఇల్లు లేక అందులో నేను కూడా ఉన్నానుకో. ఎందుకంటే మాకేం లేదు కదా, సో మాకన్నా రాలేదు. సో వచ్చిన వాళ్ళైతే లక్కీ ఫెలోస్. చాలా బాగున్నాయి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే, నాకు చాలా నచ్చినాయి అనమాట. కాలనీ కూడా మంచిగా ఉంది. సో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసినాక నాకైతే అమౌంట్ చూసారు కదా, 366 రూపాయలు వచ్చింది. సో నాది సెకండ్ ట్రిప్ అయితే నాకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి పికప్ వచ్చింది. ఇది రెండో ట్రిప్పు. సో కస్టమరు అటువైపు ఉన్నారంట, వస్తాను వెయిట్ చేయంటే వెయిట్ చేస్తున్నాను. నేను లొకేషన్ ఫస్ట్లో చూపించింది, కానీ కస్టమరు 9 నెంబర్లో ఉన్నాడంట, ప్లాట్ఫామ్ నెంబర్. సో వెయిట్ చేస్తున్నారు, సారీ నన్ను వెయిట్ చేయన్నారు, వాళ్ళు వస్తున్నా అని చెప్పారు. సో అందుకే వెయిట్ చేస్తున్నా. పికప్ చేసుకొని అయితే స్టార్ట్ అయితే అయిందన్నమాట. ఇక్కడ నుంచి అయితే రోడ్ చాలా బాగుంటుంది. చెర్లపల్లి నుంచి ఏ రూట్ అంటే ఇప్పుడు ఇది మన ఉంది కదా హబ్సిగూడ, అక్కడ నుంచి అయితే వెళ్తున్నాను. నాగారం హబ్సిగూడ ఆ రూట్లో నుంచి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ ట్రిప్ నాకు వచ్చేసి బండ్ల కూడా పడ్డదండి. బండ్ల కూడా అంటే కిస్మత్పూర్ అటు సైడ్ ఉంది కదా, అక్కడ బండ్ల కూడా అన్నమాట. సో అక్కడ ట్రిప్ డ్రాప్ చేసినాక ఇగో ఇది నాకు రెండో ట్రిప్, ఇది థర్డ్ ట్రిప్ అనమాట. కస్టమర్స్ నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, హాయ్ చెప్పారు. ఈ చిన్న బాబు అయితే చాలా ఎక్సైట్ అయ్యిండు అనమాట. ఓ లేడీస్ కూడా నడుపుతారు ఆ కారు. నాకు చాలా షాక్ అయినా నేను, అది అని చాలా హ్యాపీగా మాట్లాడిండు ఈ అబ్బాయి. చాలా దిగిందాకైతే నాన్ స్టాప్గా మాట్లాడిండు నాతో. చాలా షాక్ అవుతున్నా, చాలా హ్యాపీగా ఉంది. లేడీస్ కూడా డ్రైవింగ్ చేస్తారా, లేడీస్ కూడా ఉన్నారా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా సేపు నాతో మాట్లాడిండు, చాలా నవ్విచ్చాడు కూడా. అబ్బాయి చాలా క్యూట్ బాయ్ అండ్ చాలా తెలివి కూడా ఉంది అబ్బాయికి. వీళ్ళొక ఫంక్షన్కి వెళ్ళి వస్తుండే అనమాట. సో ఇది ఎక్కడ పడ్డదంటే మన వనస్థలిపురమే పడ్డదనమాట. సెకండ్ ట్రిప్కి అయితే నాకు మీకు చూపించలేదు కదా, నాకు సెకండ్ ట్రిప్ అక్కడ బండ్లగూడకి ఎంత వచ్చిందంటే 736 రూపాయలు వచ్చింది. ఇది థర్డ్ ట్రిప్ కదా, థర్డ్ ట్రిప్ వచ్చేసి నాకు ఇది 380 రూపాయలకు పడ్డదన్నమాట. సో బండ్లగూడ నుంచి మన హస్తినాపురం పడ్డది. సో ఇక ఈ ట్రిప్ కూడా ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా కంప్లీట్ అవడానికి వచ్చింది. మన ఓవైసీ ఆ ఫ్లైఓవర్ అయితే ఎక్కి వెళ్తున్నాను. కొంచెం నిన్న సండే కాబట్టి లక్కీగా ట్రాఫిక్ లేదు. ఇదిగో ఇదే అనమాట సెకండ్ ట్రిప్. నేను అప్పుడు పెట్టడం మర్చిపోయాను కదా, సో అందుకే ఇప్పుడే పెడుతున్నా. ఇది థర్డ్ ట్రిప్ అనమాట, 380 రూపాయలు. కొంచెం అదే అప్పుడు పెట్టలే కాబట్టి ఇప్పుడు మధ్యలో పెట్టిన అనమాట సెకండ్ ట్రిప్ అమౌంట్. ఇది మూడో ట్రిప్ ఇప్పుడు వచ్చిన వాళ్ళది, ఫ్యామిలీస్ది. సో నెక్స్ట్ మనకు ఫోర్త్ ట్రిప్ ఎక్కడ పడుతుందో చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తున్నాను. ఇది కూడా సేమ్ మళ్ళీ వాళ్ళని హస్తినాపురం సిగ్నల్ కాడ వాళ్ళని డ్రాప్ చేయగానే నాకు నందనవనం పికప్ వచ్చింది. నందనవనంలో పికప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఆలక్య టవర్స్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ ఎక్కేసి చూడండి ఇది ఏమంటారు, అది పైన ఆకాశం మీద చూడండి
రెయిన్బోనా ఏదో అంటారు కదా, రెయిన్బో ఎంత బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఎండ, కొంచెం వర్షం పడుతుంది కాబట్టి హరివిల్లు అంటారు కదా, హరివిల్లు చూడండి ఆకాశంలో ఎంత చక్కగా అనిపిస్తుందో. సో ఈ ట్రిప్ వచ్చేసి నాకు హైత్ నగర్ పడ్డదండి, కుంతులూరు అనుకో, అదే అటువైపు అనమాట. సో ఇది ఎంట్లో పడ్డది, ఇది రాపిడోలోనే పడ్డది ఈ ట్రిప్ కూడా. హైత్ నగర్ సైడ్ కూడా ట్రాఫిక్ అయితే ఏం లేకుండే, నిన్న ఫటాఫట్ అయితే కొట్టేసిన అనమాట ట్రాఫిక్ లేకున్నందుకు. సండే కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుంది, ఫంక్షన్లు ఉంటే మాత్రం ట్రాఫిక్ అయితే ఉంటుంది సిటీలో. ఇది కొంచెం అవుట్స్కట్ కాబట్టి జర తక్కువనే ఉందన్నమాట. ఇక కుంట్లూరు రోడ్ నుంచి అయితే వెళ్తున్నాను చూడండి, హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి లెఫ్ట్కి అన్నమాట. సో అక్కడికి వెళ్ళాక నాకు 269 రూపీస్ అయితే వచ్చిందనమాట, అది ర్యాపిడోలోనే. సో మేడం వాళ్ళని ఇక్కడ దింపేసినాక ఇక్కడ కొద్దిగా వెయిట్ చేయంగానే నాకు ఎగ్జిట్ నెంబర్ 10 పికప్ అయితే వచ్చింది. సో ఎగ్జిట్ నెంబర్ అక్కడ ఒక చిన్నది ఫంక్షన్ హాల్ ఉందన్నమాట, మ్యాంగో అనుకుంటా ఫంక్షన్ హాల్ పేరు. అక్కడ పికప్ అయితే వచ్చింది, నేను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఈ ట్రిప్ వచ్చేసి 5వ ట్రిప్ అన్నమాట, 4th కంప్లీట్ అయ్యింది కదా, ఇది 5వ ట్రిప్. సో ఇదే అన్నమాట, ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళని కొంచెం మీటింగ్కి వచ్చారు సార్ వాళ్ళని పికప్ చేసుకొని ఓఆర్ఆర్ అయితే ఎక్కుతున్నా. ఈ ట్రిప్ వచ్చేసి నాకు తుక్కుగూడ పడ్డది. లక్కీగా కొంచెం నిన్న మంచిగానే పడ్డాయి అనమాట, లేట్గా ఆన్ చేసినా కానీ మంచిగా పడ్డాయి బుకింగ్స్. ఏమవుతుందో ఏమో బిజినెస్ అనుకున్నాను, మంచిగానే అయింది. ఓసారి సండే కూడా మంచిగా కాదు బిజినెస్ అయితే. సో వెదర్ అయితే చాలా బాగుంది, కొన్ని చోట్ల మబ్బులు పట్టినాయి, కొన్ని చోట్లనేమో ఎండ కొడుతుంది. సో ఒక్కొక్క దగ్గర మాకు ఆల్రెడీ వర్షం కూడా వచ్చి తగ్గిపోయింది. సో తుక్కు కూడా దిగిన చూడండి అమౌంట్ ఎంత వచ్చిందో. సో ఇది ఊబర్లో పడ్డదనమాట. సో వాళ్ళని తుక్కుగూడలో దింపినాక నేను ఎయిర్పోర్ట్కి ఖాళీగానే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఎందుకంటే నేను సిఎన్జి కూడా అయిపోయి ఉండే అప్పటికి, సిఎన్జి కొట్టించుకుందాం అన్నట్టుగా పోతుంటే కరెక్ట్ కొంచెం మన ఎయిర్పోర్ట్ రూట్ మళ్ళగానే నాకు చిన్నది 120 పడ్డదనమాట ఎయిర్పోర్ట్కి పక్కన నుంచే 6 కిలోమీటర్లు. సో ఆ సార్ని అక్కడ దింపేస్తే సార్ 150 కొట్టేసిండు. ఇక మనం ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్, మనకు సిఎన్జి లేదని చెప్పారు కదా. సో సిఎన్జి లైన్కి అయితే వెళ్ళిన, మనకైతే లైన్ లేదు. ఇక్కడ ఈ 2 బండ్ల వెళ్ళగానే సిఎన్జి అయితే కొట్టించుకున్నా. సిఎన్జి అయితే కొట్టించుకొని ఇంకా మనం పార్కింగ్లో పోయినాక చాలాసేపు, ఎందుకంటే ఇక ఆల్రెడీ నైట్ అయిందంటే 7 అయిందంటే ఇంటి దిక్కే ప్రాణం గుంజుతూ ఉంటుంది. చాలా బుకింగ్స్ వచ్చినాయి కానీ ఏది తీసుకోలే, 1.5 గంట వెయిట్ చేసి ఎయిర్పోర్ట్లోనే చాలాసేపు చూడంగా ఇక లాస్ట్ ఫైనల్లీ ఉప్పల్ అయితే దొరికింది. సో ఉప్పల్ పికప్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఉప్పల్కి అయితే వచ్చేసిన. అప్పటికి నా డ్రాప్ అయిపోవడానికి కరెక్ట్ 9:30 అయితే అయిపోయిందన్నమాట. 9:30కి వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ నేను కొంచెం బండి యూటర్న్ చేసుకొని వస్తుంటే అక్కడనే మన పక్కనే అది రామంతపూర్ పోయే రూట్లో ఒకటి మాల్ ఉంటుంది కదా. సో ఆ మాల్ నుంచి నాకు ఒక బుకింగ్ అయితే పడ్డదనమాట. అసలు ఖాళీగానే వద్దాం అనుకున్నా కానీ మనం వెళ్ళే రూట్లోనే కదా అని చెప్పేసి, ఇది ఎయిర్పోర్ట్ అమౌంట్ అన్నమాట చూడండి 810 వచ్చింది. సో ఇక పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా ఆ మాల్ దగ్గరికి. మాల్లో పికప్ చేసుకొని మేడం వాళ్ళని నాగోలు పడ్డదనమాట. సరే మనం వచ్చేదారులే కదా అని చెప్పేసి పికప్ చేసుకున్నాం. ఇక్కడ కింద నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి పోయాక ముందుకి లెఫ్ట్కి పక్కనే ఒక ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఫంక్షన్ హాల్ కానీ డ్రాప్ మేడం వాళ్ళది. ఆ మేడం వాళ్ళని దింపేసి అయితే ఇక ఇంటికైతే వచ్చేసిన. మొత్తం టోటల్ అమౌంట్ చూసారు కదా మీరే. సో ఎంత వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి, నేను కూడా చెప్తున్నా చూడండి. మొత్తం 3000 అయితే చేసిన నేను. వీడియోస్ డైలీ చేస్తాను, సపోర్ట్ చేయండి ప్లీజ్.